ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే మనం చూసినట్లయితే యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా గారు కూడా మనలాంటి స్వభావమేనంట. మనకి ఏ విధమైనటువంటి స్వభావం ఉందో అదే విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడు ఏలియా. అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. చూడండి, when he prayed to God there was absolutely no rain for 3.5 years. అయితే అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రార్థన శక్తి. ఏలియా గారు మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏలియా గారు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. తర్వాత మళ్ళా ప్రార్థన చేసినప్పుడు వర్షమునిచ్చి భూమి తన ఫలమునిచ్చింది. కనుక ప్రార్థన శక్తి అనేది చాలా గొప్ప వరము మన క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటిది. కనుక మనందరం కూడా ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థన చేసినట్లయితే మనందరికి కూడా మంచి జరుగుతుంది. దేశానికి రాష్ట్రానికి కూడా చాలా మంచి సుభిక్షంగా ఉండాలంటే క్రైస్తవుల ప్రార్థన చాలా చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ బాగా వర్ధిల్లాలి, మంచిగా ఉండాలంటే ప్రార్థన అనేది చాలా 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 ముఖ్యమైన విషయం అండి.